కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశమైన వారికి ఒక చాలా అనుభవం ఉంది, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి కూడా వాళ్ళ ఒక స్పెషలైజేషన్గా ఉన్నటువంటి అంశాన్ని కూడా వారు చాలా తరోగా అగ్రికల్చర్ పైన స్టడీ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, తర్వాత వాళ్ళకు మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు అట్లాంటి మరి ఒక అనుభవజ్ఞుడైనటువంటి కోదండరెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో వచ్చి వారి అభిప్రాయం తెలియజేశారు. దానికైతే ఇవి ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తినటువంటి బనకచెర్ల వివాదం పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధమంటూ మరి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. మరి రేవంత్ రెడ్డి ప్రకటనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుందని స్పందిస్తుందా, మరి కేసీఆర్ నుంచి ఏమైనా స్పందన వస్తుందా? హరీష్ రావు మాత్రం ఇప్పటికే ఒక ప్రకటన చేశాడు. రేవంత్ రెడ్డితో బనకచెర్లపై నేను చర్చకి ఎక్కడైనా సిద్ధం అన్న. టీవీ ఛానల్ అయితే టీవీ ఛానల్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, లేదా బహిరంగ వేదిక అయితే బహిరంగ వేదిక అన్నారు. చూద్దాం అధికార ప్రతిపక్షాల మధ్య మరి బనకచెర్ల అంశంపై కొనసాగుతున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళకు ఒక పులి స్టాప్ పడుతుందా? మరి చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధపడితే హరీష్ రావు అయితే నేను సిద్ధమని ఆయన ముందుగా ప్రకటించారు. మరి దీనిపైన చర్చ జరిగి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగకుండా ఒక నిర్ణయం లేదా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఆపే విధంగా ముందడుగు పడితే దాన్ని మనం స్వాగతించాలి. ఇది ఇవాల్టి న్యూస్ మార్నింగ్. కీప్ వాచింగ్ 24/7 న్యూస్ టీవీ.